హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ అందరి వ్లాగ్స్. వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి. ఇక నుంచి రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఒక మంచి వీడియోతో అయితే వచ్చానండి. ఇది వచ్చి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ మన చిత్తూరు డిస్టిక్లోనే ఉందండి. ఇప్పుడు తిరుపతి డిస్టిక్ అయింది కదా, తిరుపతి డిస్టిక్ అండి. ఇది కాళహస్తి నుంచి ఒక 30 కిలోమీటర్స్ వస్తుందండి. నియర్ వరదాయపాలెం దగ్గర నుంచి అయితే దగ్గర వస్తుంది మనకి, ఒక 10 కిలోమీటర్స్ అయితే. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ మనకి ఈ ఎంట్రన్స్ నుంచి ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి. కార్కి అయితే ఒక రేటు, బైక్స్కి అయితే ఒక రేటు ఉంటుందండి. కార్కి అయితే 300 రూపీస్ అండి, ఓన్లీ ఫర్ కార్ ఛార్జ్ మాత్రమే. పర్ పర్సన్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో క్లీన్గా ఇచ్చేసారండి డీటెయిల్స్ అని ఈ విధంగా బోర్డ్స్లో కనపడుతున్నాయి కదా. ఇదైతే టికెట్ కౌంటర్. మా అన్న అయితే వెళ్ళి టికెట్ అయితే తీసుకోవడానికి వెళ్ళారు. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. సో వీడియోలోకి వెళ్తే ఇది వచ్చి ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ టికెట్స్ ఇస్తుంటారు. టికెట్స్ వచ్చి కార్కి ఒక రేట్ ఉంటుంది, బైక్ ఒక రేట్ ఉంటుందండి. కార్కి వచ్చి ఎంట్రన్స్కి 300 రూపీస్ అండి. మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాము. 5 మెంబర్స్లో ఈచ్ పర్సన్ 50 రూపీస్ అండి టికెట్. అలాగే బైకర్స్కి రెంట్ వచ్చి 50 అండి. సో పర్సన్స్ ఎంతమంది వెళ్తే ఈచ్ పర్సన్ 50 రూపీస్ అండి. ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఒకవేళ కెమెరాస్ కానీ తీసుకెళ్తే కెమెరాస్కి అయితే సపరేట్గా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ కపుల్స్ ఫొటోస్ తీసుకుంటారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వీటికైతే ఛార్జ్ అయితే చేస్తారండి లోపలికి. ఒకవేళ మీరు షూట్ చేసుకోవాలనుకుంటే ఛార్జ్ అయితే పడుతుంది. సో ఇది ఎంట్రన్స్ అంటే లోపలికి వచ్చేసాము. ఇది మట్ రోడ్ అండి టోటల్గా. ఇదే విధంగా 3 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి వాటర్ ఫాల్స్ వరకు. ఎక్కువ దుమ్ము అయితే వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల అయితే చెట్లు అయితే ఎంత గ్రీనరీగా ఉన్నాయో అంత రెడ్గా ఉన్నాయండి సైడ్లో ఉండే చెట్లన్నీ. ఎందుకంటే ఈ కార్స్ వెహికల్స్ ఎక్కువ పోవడం వల్ల దుమ్మంతా లేసి ఆ చెట్ల మీదే పడిందండి. కాబట్టి ఆ చెట్లు కూడా ఒక డిజైన్లోకి మారిపోయాయి. ఇంకోటి మెయిన్ డిఫికల్టీ ఏంటంటే అండి, ఇక్కడ బైకర్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒకవేళ కార్ కన్నా ముందు పోతుంది అనుకోండి, హెవీ దుమ్ము అయితే వచ్చేస్తుంది. అలాంటప్పుడు బైకర్స్కి అయితే బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఒకటే రూట్ అండి, నేరుగా అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాము. కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు. ఈ మట్టి రోడ్ నుంచే అండి. కొంచెం వీడియో అయితే ఈ రూట్ లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మూవ్లో అయితే పెడతాను. కొంచెంసేపు ఒక మంచి మ్యూజిక్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది వచ్చి పార్కింగ్ ప్లేస్ అండి. సో ఇది వచ్చి వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ అయ్యే రూట్. ఇక్కడే కార్స్ కానీ బైక్స్ కానీ అన్నీ పార్క్ చేసి మనం ఇక్కడి నుంచి అయితే నడుచుకొని వెళ్ళాలండి. ఇక్కడ కోతులతో అయితే భయబచ్చంగా ఆడుకుంటాయండి మనలతో. మీరు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే సేఫ్టీగా అయితే మెయింటైన్ చేయండి. ఇది వచ్చి క్యాంటీన్ అండి. ఇక్కడ వచ్చి ఇది ఒకటే క్యాంటీన్ ఉంటుంది. ఫుడ్ అయితే అవైలబుల్లో ఉండదండి. మీకు స్నాక్స్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ తిని రాకుండా ఉంటే తినేసి అయితే రండి కంపల్సరీ. ఇక్కడైతే ఏం దొరకవండి, ఓన్లీ స్నాక్స్ తప్ప. అవి కూడా రేట్లు ఎట్లుంటాయి మనకు తెలీదు, పోయి అడగలేదండి. ఎందుకంటే మేము ముందుగానే పార్సల్ తెచ్చుకొని తినేసాము ఇక్కడే తెచ్చుకొని. మంచి లొకేషన్ ఉందండి, అది లాస్ట్ చూపిస్తాను మీకు. ఇది వచ్చి మొత్తం ఒక వంకలాగండి, మన పక్క చెప్పుకోవాలంటే వంకలాగా అంటాం కదా. సో ఆ విధంగా అయితే తీయేశారండి. ఈ నీళ్ళు ఇక్కడ వరకు వస్తాయండి. ఇది ఒక చెరువు ఉందండి ఇక్కడ. ఈ వాటర్ అన్నీ ఆ చెరువులోకి పోతాయి. ఫుల్ ఉన్నాయండి వాటర్ అయితే అక్కడ. సో నీళ్ళు అయితే ఎంతో క్లీన్గా ఉన్నాయండి. డస్ట్ పార్ట్ ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అండి. ఈ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలండి వాటర్ ఫాల్స్కి. మళ్ళీ వాటర్ ఫాల్స్ అయితే చూడలేదండి మేము కూడా, జస్ట్ కోనేరు లాగా ఉంది. ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాలంటే అందరూ అక్కడికే వెళ్తారు. అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 కిలోమీటర్స్ నడచాలండి. మొత్తం కొండ పైన ఎక్కి దిగాలండి. సో ఇదైతే మాత్రం మీకైతే మంచి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతుందండి. నాకు కూడా బాగా అనిపించింది, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ విజిట్కి అయితే సూపర్ అనిపించింది. కొన్ని అయితే ఎందుకు వచ్చాంరా బాబు అనిపిస్తుంది. మంచి ట్రెక్కింగ్ ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారండి. ఇది వచ్చి
ఈ కాలువ దాటడానికి అయితే ఒక బ్రిడ్జ్ లాగా అయితే కట్టారండి. సో వాటర్లో చేపలు కూడా మీరు ఫిష్ పట్టుకోవచ్చు మీకు దొరికితే. ఎంత క్లీన్గా ఉన్నాయంటే వాటర్ అండి, అంత క్లీన్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా మీకు దొరికిపోతుంది, అంత క్లీన్గా ఉన్నాయండి వాటర్ అయితే. ఇది స్టోర్డ్ వాటర్ అయితే కాదండి, 365 days అయితే వాటర్ వస్తూనే ఉంటాయంట. అక్కడ అడిగిన వాళ్ళని, అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే చెప్పారు ఎప్పుడు వాటర్ అయితే పోతూ ఉంటాయంట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, మెయిన్ ఈ విధంగా కాలువలు పైన నుంచి కింద వరకు ఉన్నాయండి. ఇక్కడ వరకు చూపించాను కదా, ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. ఇది మొత్తం చెప్పాను కదండి, ఇది మొత్తం కొండ పైన అండి, కొండ ఎక్కి దిగాల్సి వస్తుంది. నీట్గా అయితే రోడ్ అయితే ఉందండి, కాకపోతే రాళ్ళు. మేమైతే మిట్ట మధ్యాహ్నం పోయామండి 1 గంటకి, మాకైతే దోవలు తీరిపోయింది. అది కాక మేము తినేసి అయితే వెళ్ళాము. ఈ తినేసి వెళ్ళడం వల్ల ఒక పక్క నడచలేము, కడుపు ఫుల్ అయిపోయింది, ఒక పక్క వాటర్. మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఎండకు పోయినప్పుడు మీరైతే వాటర్ అయితే కంపల్సరీగా క్యారీ చేయాలి. మీరు వాటర్ కానీ క్యారీ చేయలేకపోతే మీరు డిహైడ్రేట్ అయిపోతారండి. సన్ మీ మీద స్ట్రా వేసి తాగేస్తాడు అట్లే, టెంకాయ నీళ్ళు తాగినట్లు. కాబట్టి కంపల్సరీ అయితే మీరు వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేయండి. ఆ వాటర్ ఫాల్స్ కోసం ఇంకెంత దూరం అయితే ఎదురు చూడాల్సి వచ్చిందండి. ఎందుకంటే కొత్త కాబట్టి ఎగ్జైట్మెంట్ ఉంటుందండి, నడిచే కొద్దిగా వస్తూనే ఉంటుంది రూట్, కాబట్టి ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. అదే దిగేటప్పుడు అయితే 10 minutesలో దిగేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడికి 80% తమిళనాడు వాళ్ళే వస్తుంటారండి, ఎందుకంటే వాళ్ళకి దగ్గరండి ఈ వాటర్ ఫాల్స్ అనేది. మనకి కొంచెం దూరము, వాళ్ళకైతే దగ్గరండి, అందుకనే అందరూ వాళ్ళే వస్తారు. సో ఫైనలీ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే అండి బ్యూటిఫుల్ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అయితే. వాటర్ ఫాల్స్ అయితే నేను కూడా చూడలేదండి, ఎందుకంటే అక్కడికి పోలేదు, అంత ఓపిక లేదండి. అప్పటికే తిన్న వాళ్ళు ఫుల్ అయిపోయింది. ఈ వాటర్ చూసి ప్రశాంతంగా ఇక్కడే బెటర్లే అనుకొని ఇక్కడే ఎంజాయ్ చేసాము. సో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉందండి ఇక్కడ. మెయిన్గా ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే అండి, ఇక్కడికి తాగేసి అయితే రాకండి, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి. మీరు తాగేసి రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి. పాపం ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని కొట్టేదానికి వెళ్తున్నారండి. సో నాకైనా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేనే అక్కడ ఉండి చూశానండి వీడియో తీసేటప్పుడు. కొంతమంది అయితే వాళ్ళు సిగరెట్స్ తాగుతున్నారు, సెక్యూరిటీ వచ్చి అడిగితే అతని మీదకే కొట్టేదానికైతే వెళ్ళారండి. సో ఇలాంటి పనులు అయితే చేయకండి. సో వాళ్ళు కానీ ఒకసారి మీ మీద కేసు పెట్టారనుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మళ్ళీ మీరు ఏం కానీ చేసుకోలేరు, మీ లైఫ్ అనేది పోతుందండి. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, సో ఇది ఒక సజెషన్ అనుకోండి. సో ఇలా ఉంటుందండి ఇక్కడ మాత్రం, అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారండి. పైకి అయితే వెళ్ళింది అయితే నేను చూడలేదు, వెళ్ళారేమో అయితే నాకు తెలియదండి. ఇది అండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి. ఫ్యామిలీస్ అయితే రావడానికి అయితే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. వచ్చి ఒక 2 hours 3 hours మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ సమ్మర్లో అయితే వాటర్ అయితే అసలు తగ్గవంట అండి, ఈ 365 days అయితే వస్తూనే ఉంటాయంట. ఈ విధంగా వాటర్ ఫ్లో అయితే పోతూనే ఉంటుంది, వాటర్ స్టాక్ అయితే ఉండదు. కాబట్టి ఈ నీరు ఇంత క్లీన్గా అయితే ఉందండి. ఈత రాకపోయినా సరే పోయి దూకేసేమే, ఎందుకంటే లోతు ఉండదు కాబట్టి దూకేయడమే అండి. సో లోపల ఫస్ట్ కొంచెం చలిగా ఉంది, కానీ ఎండకైతే బాగుందండి. ఈత రాకపోయినా కొంచెంసేపు అయితే ఈత కొట్టాము. ఇది గైస్ వీడియో. ఫైనలీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.